హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ప్రీవియస్గా కొన్ని సెక్షన్స్లో అయితే 2 మాడ్యూల్స్ అయితే డిస్కస్ చేసాం, సర్కిల్ అండ్ పెరాబోలా. సో ఈరోజు మన మాడ్యూల్ 3 అనేది డిస్కస్ చేద్దాం. సో కొన్ని సెక్షన్స్లో మాడ్యూల్ 3 వచ్చేసరికి ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసరికి చూడండి, ఎలిప్స్. సో ఈరోజు మన కాన్సెప్ట్ ఎలిప్స్. సో ఎలిప్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మాడ్యూల్ అనేది. సో అసలు ఎలిప్స్ కాన్సెప్ట్లో మనం ఏమేం ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టు డిఫైన్ an ellipse and to derive its equation అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, టు ఫైండ్ ఏమేం ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, ఒకటి టు ఫైండ్ ఫోకై అండ్ అదర్ వన్ వర్టిసెస్ అండ్ థర్డ్ వన్ మేజర్ అండ్ మైనర్ యాక్సిస్ అండ్ ఫోర్త్ వన్ లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్. సో ఈ 4 కాన్సెప్ట్స్ అయితే ఈ మాడ్యూల్ అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఫోకస్, వర్టిసెస్, మేజర్ అండ్ మైనర్ యాక్సిస్, లేటెస్ట్ రెక్టమ్. సో మనకైతే అసలు ఏంటి ఎలిప్స్ అంటే ఎలా ఉంటుంది, అసలు ఆ ఈక్వేషన్ ఎలా ఉంటుందో చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిప్స్ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే, మనకు వచ్చేసరికి మామూలుగా సో x² + y² + b² = 1 రూపంలో మామూలుగా ఎలిప్స్ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుంది. మధ్యలో ప్లస్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ కానీ మైనస్ ఉంటే అది ఎలిప్స్ కాస్త హైపర్బోలా అనేది అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చే కాన్సెప్ట్ అయితే, ఇప్పుడు ఈరోజు నేను చెప్పే కాన్సెప్ట్ అయితే చూడండి. ఇప్పుడు ఇన్ కేస్ మనకి ద లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ కానీ ద లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద కానీ ఉంటే, సో మనకి ఎలా ఉంటుంది, x² + y² + b² = 1. సో దీనికి మనం ఫోకై ఎలా కనుక్కుంటాం, ఫోకై అనగానే ±c, 0 అండ్ వర్టెక్స్ అనేది ఏమవుతుంది, ±a, 0 అండ్ లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ 2a అండ్ మైనర్ యాక్సిస్ 2b. సో వీటిలో ఈ ఫోకస్ సి అనేది ఎలా వస్తుందంటే √a² - b² చేస్తాం, అది మనకి సెంటర్ వస్తుంది. అండ్ లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ అంటే 2b²/a. ఎప్పుడు, సో మేజర్ యాక్సిస్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అయితే, సో ఇన్ కేస్ ద మేజర్ యాక్సిస్ ఈజ్ లైస్ ఆన్ వై యాక్సిస్ అనుకుంటే ఎలా ఉంటుందంటే ఈక్వేషను x² / b² + y² / a² = 1. సో ఈ ఏబి వాల్యూస్ అంటే ఎలా చెప్తామంటే, గ్రేటెస్ట్ వాల్యూనేమో ఏమనుకుంటాము, స్మాలెస్ట్ వాల్యూనేమో బి అనుకుంటాం. అలా ఉంటే ఫోకస్ వచ్చేసరికి ఏమో 0, ±c అండ్ వర్టెక్స్ వచ్చేసరికి ఏమో 0, ±a, c = √a² - b². లేటెస్ట్ రెక్టమ్ వచ్చేసరికి 2b²/a. సో మనం చెప్పిన కాన్సెప్ట్స్ అయితే చూడండి ఒక్కసారి మళ్ళీ. సో మాడ్యూల్ 3 అనేది ఎలిప్స్ అయితే డిస్కస్ చేస్తాం. ఈ ఎలిప్స్లో కూడా మనకు వచ్చేసరికి మనం ఫైండ్ అవుట్ చేసేది ఫస్ట్ ఎలిప్స్ అంటే ఏంటి, ఆ ఈక్వేషన్ ఎలా ఉంటుంది. సో ఆ ఎలిప్స్ ఈక్వేషన్ నుంచి దానికి ఫోకస్, వర్టెక్స్, మేజర్ అండ్ మైనర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ అయితే కనుక్కుంటాం. సో మనం చెప్పిన దాని ప్రకారం, సో ఇఫ్ మేజర్ యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద లై ఉంటే, సో x² / a² + y² / b² = 1. సో దాంట్లో మనకి ఫోకస్ అనేది ±c, 0, వర్టెక్స్ అనేది ±c - a, 0 అండ్ మేజర్ యాక్సిస్ 2a, మైనర్ యాక్సిస్ 2b అండ్ ఇక్కడ c అనేది √a² - b² చేస్తాము. లేటెస్ట్ రెక్టమ్ అంటే 2b²/a. అండ్ నెక్స్ట్ y యాక్సిస్ మీద లై అయి ఉంటే x² / b² y² / a² = 1. ఫోకస్ అనేది 0 ± c అండ్ వర్టెక్స్ 0 ± a. c అంటే √a² - b². లేటెస్ట్ రెక్టమ్ వచ్చేసరికి 2b²/a. సో ఒకసారి మన కంటెంట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి, సో మన కంటెంట్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తుంటే,
సో ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసరికి ఎలిప్స్. సో ఎలిప్స్లో చెప్పాం కదా, టు డిఫైన్ అన్ ఎలిప్స్లో మనం ఈ 4 కాన్సెప్ట్స్ అయితే నేర్చుకుంటాం. ఫోకస్, వర్టిసెస్, మేజర్ అండ్ మైనర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ అండ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పాం కదా. సో ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఫోకస్ +or-c,0, వర్టెక్స్ +or-a,0, లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ 2a, లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ 2b. సో వీటిలో సి అనేది ఎలా కనుక్కుంటామంటే సి ఈక్వల్ అంటే c² = a² - b². అప్పుడు సి కావాలి కాబట్టి రూట్ అప్లై చేస్తాం. అండ్ లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ 2b²/a. అంటే ద లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ లైస్ ఆన్ వై యాక్సిస్ అన్నాము అంటే, సో ఈక్వేషన్ అనేది x² + b² + y² = 1. ఫోకస్ వచ్చేసరికి ఏమో 0 ± c, వర్టెక్స్ వచ్చేసరికి ఏమో 0 ± a, c =√a² - b², లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ 2b²/a. సో ఇక్కడైతే చూద్దాము ప్రాబ్లమ్స్. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ దట్ సాటిస్ఫై ది కండిషన్ వర్టెక్స్ 0 ± 13, ఫోకస్ ఇచ్చాడు. ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో చూద్దాం. సో మనకి ఇచ్చేసరికి వర్టెక్స్ ఇచ్చాడు. చూడండి ఫ్రెండ్స్, మన కాన్సెప్ట్లో వాడిచ్చింది వచ్చేసరికి చూడండి, వర్టెక్స్ అనేది ఇచ్చాడు. వర్టిసెస్ అనేది ఇచ్చాడు 0 ± 13. అండ్ నెక్స్ట్ ఫోకస్ ఇచ్చాడు 0 ± 5. సో ఇలా ఇచ్చాడు. మనకి వర్టెక్స్ ఫార్ములా ఏంటి? 0 ± a అండ్ 0 ± c వచ్చింది. సో ఇలా ఉంది కాబట్టి కంపల్సరీగా ఇది ఏ యాక్సిస్ మీద లై ఉందని చెప్తాము. సో ఇట్ లైస్ ఆన్ వై యాక్సిస్. వై యాక్సిస్ మీద లై అయి ఉందంటే ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏమవుతుంది? x² / b² + y² = 1. సో మనకి తెలిసిన నోన్ వాల్యూస్ a = 13 అండ్ c = 5. సో c² = a² - b². సో b² = a² - c². a² అంటే 169 - 25, b² = 144, b = 12 వచ్చేసింది. సో దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఈజ్ x² - b² + y² = 1, x² / 144 + y² / 169 = 1 అనేది మనకి ఇక్కడ ఎలిప్స్ యొక్క ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ మోరోవర్ P2కి వెళ్దాం. చూడండి. సో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ ఈజ్ 20 అండ్ ఫోకై ±5,0. దాని నుంచి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చేయొచ్చు కదా. సో మనకు తెలిసినటువంటి మోస్ట్ ఆఫ్ ఆల్ నోన్ వాల్యూస్ ఏంటి? వాడు ఇచ్చినటువంటి గివెన్ కండిషన్ మనకు వచ్చేసరికి ఫోకై ఇచ్చాడు. ఫోకై ఎంత ఇచ్చాడు? ±5,0. అంటే ఇదేంటి? +r, c,0. అండ్ లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ అన్నారు. లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ అంటే 2b = ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. అప్పుడు b = ఏమవుతుంది? 10 అవుతుంది. సో ఇక్కడ మనకి ±c,0 అన్నాడు కాబట్టి కంపల్సరీగా ఫస్ట్ c ఉంది కాబట్టి ఇట్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద లై అంటే ఈక్వేషన్ ఏంటి? x², దట్ మీన్స్ x² / a² + y² / b² = 1. సో మనకు తెలిసినటువంటి నోన్ వాల్యూస్ b = 10, c = 5, c² = a² - b². మనకి a² కావాలి కాబట్టి c² + b². సో 100 + 25, a² = 125. సో అప్పుడేమవుతుంది? x² / a² 125 + y² / b² 100 = 1 అనేది ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అనేది అవుతుంది. సో అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి చూడండి P3. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ హూజ్ మేజర్ యాక్సిస్ ఆన్ ది వై యాక్సిస్ అండ్ పాసెస్ త్రూ ద పాయింట్ అన్నాడు. పాయింట్ గుండా పాస్ అవుతుంది అనేసి మనకైతే చెప్పాడు. దాని నుంచి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము చూద్దాం. చూడండి.
ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఏంటి ఇక్కడ వచ్చేసరికి సో ఒక ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ హూజ్ మేజర్ యాక్సిస్ అనేది వై యాక్సిస్ మీద లై అయింది అన్నాడు. సో ఒక మేజర్ యాక్సిస్ వై యాక్సిస్ మీద లై అయిందంటే ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఎలా ఉంటుంది? ఎక్స్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1. సో వాడు మనకేమి ఇచ్చాడు? ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 3, 2 అండ్ 1, 6 అన్నాడు. సో జస్ట్ ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 3 సబ్జెక్ట్ అయితే 9/b² ప్లస్ 2/a² ఈక్వల్ టు 1 అండ్ 1/b² ప్లస్ 36/a² ఈక్వల్ టు 1. సో ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఏ వాల్యూ, దట్ మీన్స్ a² ఈక్వల్ టు 40 అండ్ b² ఈక్వల్ టు 10 వచ్చింది. సో ఆ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంటి? x² బై b² ప్లస్ y² బై a² ఈక్వల్ టు 1. సో x² బై 10 ప్లస్ y² బై 40 ఈక్వల్ టు 1. అలాగా. అండ్ నెక్స్ట్ ఇంకొక మోడల్ ఏమి ఇచ్చాడో చూద్దాం. చూడండి. P4. Find the foci and vertices and length of the major and minor axis and latest rectum of the equation. ఒక ఈక్వేషన్ ఇచ్చేసాడు. ఏమిచ్చాడు ఈక్వేషను? 36x² ప్లస్ 4y² ఈక్వల్ టు 144 ఇచ్చాడు. 144 ఇచ్చేసి మనల్ని ఏమంటున్నాడు? ఫోకై, వర్టిసెస్, మేజరు, మైనరు అండ్ లేటెస్ట్ రెక్టమ్ అన్నీ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ రావాలి అంటే రైట్ సైడ్ 1 రావాలి. కాబట్టి హోల్ ఈక్వేషన్ని నేను 144 పెట్టి డివైడ్ చేస్తున్నా. అప్పుడు ఏమొస్తుంది? 36x² బై 144 ప్లస్ 4y² బై 144 ఈక్వల్ 144/144 అంటే 1. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే 36 1s, 36 4s అండ్ 4 36s. సో అంటే ఇక్కడ ఈక్వేషన్ ఏమవుతుంది? x² బై 4 ప్లస్ y² బై 36 ఈక్వల్ టు 1. సో ఇక్కడ గ్రేటెస్ట్ టర్మ్ ఎక్కడుంది? y మీద ఉంది కాబట్టి కంపల్సరీగా ఏం చెప్తాము? ఇట్ లైస్ ఆన్ y యాక్సిస్. సో అంటే a² ఈక్వల్ టు 36, b² ఈక్వల్ టు 4. అప్పుడు c ఈక్వల్ టు √a² మైనస్ b² √32 అంటే 4√2. c కూడా వచ్చింది. సో ఇప్పుడు మనకి కావాల్సినటువంటి నోన్ వాల్యూస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీని నుంచి మనం ఏం చెప్తాం? ఇది y యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఫోకస్ వచ్చేసరికి ఏమో 0 ± c అంటే ఏంటి? 0 ± 4√2 అండ్ వర్టెక్స్ 0 ± a అంటే 0 ± 6 అండ్ లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ వచ్చేసరికి 2a 2 × 6 12 అండ్ మైనర్ యాక్సిస్ 2b దట్ ఈస్ 2 × 2 4 అండ్ లేటెస్ట్ రెక్టమ్ 2b² బై a. b² అంటే 2 స్క్వేర్ 4 2 4 8/6 అంటే 4/3. అది మన కాన్సెప్ట్స్. సో మనకైతే బేసిక్గా ఈ మాడ్యూల్లో మనం చూసినట్లయితే వాడు ఏం చేస్తున్నాడు? ఒకసారి ఫోకస్ అండ్ లేటెస్ట్ రెక్టమ్ ఇచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా అడుగుతున్నాడు. లేదు అనుకుంటే మనకు వచ్చేసరికి ఫోకస్ అండ్ వర్టెక్స్ ఇచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అడుగుతున్నాడు. లేదు అంటే డైరెక్ట్గా వాడే ఒక ఈక్వేషన్ ఇచ్చేసి ఫోకస్, డైరెక్ట్రిక్స్ దట్ మీన్స్ వర్టెక్స్, లేటెస్ట్ రెక్టమ్, మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ ఇలా అయితే మనం ఫైండ్ అవుట్ చేయడం అడుగుతున్నారు. సో మనమైతే ఫస్ట్లో చెప్పాము కదా, ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ అంటే ఏంటి? ఒక లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద లై అయి ఉంటే x² బై a² ప్లస్ y² బై b² ఈక్వల్ టు 1. అదేవిధంగా y యాక్సిస్ మీద లై అయి ఉంటే x² బై b² ప్లస్ y² బై a² ఈక్వల్ టు 1. సో మనకు ఆ కాన్సెప్ట్ అనేది గుర్తుంటే సో ఈ ఎలిప్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీ. సో ఎలిప్స్ అంటే ఏం లేదు, x² బై a² ప్లస్ y² బై b² మధ్యలో ప్లస్ ఉంటే ఎలిప్స్, మైనస్ ఉంటేనేమో హైపర్బోలా అనేసి చెప్తాం. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ అయితే హైపర్బోలానే. సో మీకైతే ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి. మీకు ఇన్ కేస్ ఏ డౌట్ ఉన్నా సరే నేనైతే క్లారిఫై చేస్తాను. మీకైతే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.